టాలీవుడ్లో ఇటీవల పెద్ద హీరోల సినిమాలకు వసూళ్లు అదిరిపోతున్నాయి. వసూళ్లు టాప్ లేపడంతో హీరోల సినిమాలకు బడ్జెట్ కూడా అలాగే పెంచుకుంటూ పోతున్నారు. బడ్జెట్ కంట్రోల్ తప్పడంతో సినిమాలు హిట్ అయ్యి ఎంత వసూళ్లు వచ్చినా కాస్ట్ ఆఫ్ ఫెయిల్యూర్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే యంగ్ టైగర్ ఎన్టీఆర్ బాబీ కాంబోలో తెరకెక్కే సినిమాకు బడ్జెట్ కంట్రోల్ పెట్టారని సమాచారం. గతంలో ఎన్టీఆర్ బాద్షా సినిమా విషయంలో కూడా అలాగే జరిగింది. ఆ సినిమా కాస్త ఫెయిల్యూర్ అయింది. దీంతో మరోసారి అలాంటి పొరపాట్లు జరగకూడదని ఎన్టీఆర్ పక్కాగా ఉన్నాడు. ఇక తన నెక్స్ట్ సినిమాని ఎన్టీఆర్ తన అన్న నందమూరి కళ్యాణ్ రామ్ బ్యానర్ అయిన ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లో చేస్తున్నాడు. కళ్యాణ్ రామ్ ఇప్పటికే చాలా సినిమాలు ఫ్లాప్ అవడంతో ఆర్థికంగా నష్టాల్లో ఉన్నాడు. తన సోదరుడు కళ్యాణ్ రామ్కు ఎన్టీఆర్ గట్టి షాక్ ఇచ్చాడని అంటున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్ మీద వస్తున్న ఈ మూవీని కళ్యాణ్ రామ్ దాదాపు 70 కోట్ల బడ్జెట్తో తెరకెక్కించనున్నారు. అయితే ఎన్టీఆర్ మాత్రము బడ్జెట్ కేవలం 45 కోట్ల రూపాయల లోపే ఉండాలని ఖచ్చితంగా చెప్పుకొచ్చారట. ఇది విన్న కళ్యాణ్ రామ్ ఒక్కసారిగా షాక్ అయ్యాడట. కళ్యాణ్ ఆదుకునే ఉద్దేశంతో ఉన్న ఎన్టీఆర్ బడ్జెట్ లిమిటేషన్పై దర్శకుడు బాబీకి ముందే చెప్పేశాడట. ఎన్టీఆర్తో పాటు నిర్మాత కళ్యాణ్ రామ్ ఈ వ్యవహారాలు చూసే కళ్యాణ్ బావమర్ది హరి కలిసి 48 కోట్లని ఈ సినిమాకు బడ్జెట్గా ఫిక్స్ చేశారట. జూనియర్ కూడా అన్నయ్య కోసం తన రెమ్యూనరేషన్ తగ్గించుకున్నాడట. ఈ సినిమా హిట్ అయితే కళ్యాణ్ రామ్కు భారీ నష్టాలు చాలా వరకు కవర్ అయిపోతాయి. బడ్జెట్ విషయంలో ఎన్టీఆర్ ఇంత ఖచ్చితంగా ఉండటం చూసి ఓ నిర్మాతగా కళ్యాణ్ రామ్ ఆశ్చర్యపోయాడనే టాక్స్ ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి. ఎక్కువ బడ్జెట్ పెట్టించి నిర్మాతలను ఇబ్బంది పెట్టడం ఎన్టీఆర్కి ఇష్టం ఉండదని పలువురు అభిప్రాయపడుతున్నారు.